హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఏసీ ఇన్స్టాలేషన్ అయితే చూపిస్తున్నాను. మేమైతే 4 మంత్స్ బ్యాక్ అయితే సమ్మర్లోనైతే ఏసీ తీసుకున్నాము. అప్పుడైతే వీడియో పోస్ట్ చేయలేదు, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఏదైనా ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. ఇది వచ్చేసి డైకిన్ బ్రాండ్ 1.5 టన్. అంటే ఏ ఏసీ తీసుకోవాలనేది ఫుల్గా సెర్చ్ చేసి మాత్రమైతే తీసుకున్నాం దీన్ని. అంటే ఏది బాగుంటుందని బయట అందరిని అడిగి, ఆన్లైన్లో రివ్యూస్ చూసి, యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి మరీ అయితే తీసుకున్నాము. ఇక ఒకసారి తీసుకున్నామంటే కొన్ని డేస్ అంటే కొన్ని ఇయర్స్ వరకు మనకు ఉండాలి కదా లైఫ్ అని అయితే మంచిగానైతే తీసుకున్నాము. ఇది వచ్చేసి 1.5 టన్. ఇంకా మనకు ఇన్స్టాలేషన్ కోసం పర్సన్స్ అయితే కంపెనీ నుంచి అయితే వచ్చేసారు. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతాను కంప్లీట్ అవ్వడానికి ఒక 3 to 4 అవర్స్ అయితే పట్టింది. అంత ఈజీగానైతే ఏం అవ్వలేదు. ఇంకా మేమైతే ఇప్పటికీ 4 మంత్స్ అవుతుంది పెట్టించుకొని. 4 మంత్స్ ఇంకా కంప్లీటే కాలేదు, అప్పటికే పిట్టలు గూడు పెట్టేసి కూలింగ్ పైప్‌నంతా ఆ థర్మాకోల్ అంతా కొరికేసి అంతా ఆగమాగం అయితే చేసేసినాయి. కక్ష కట్టేసినాయి మేము ఏసీ పెట్టించుకున్నామని పిట్టలు. ఇక గూడు మొత్తం పెట్టేసుకొని బాగా పైప్‌నంతా ఖరాబ్ అయితే చేసేసినాయి. కొత్త మురిపం తీరక ముందుకే మొత్తం పాత పడగొట్టేసినాయి పిట్టలు. ఇంకా వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.
ఏసీ ఇదే ఆన్ ఇదే ఆఫ్. ఎల్లో కలర్ బటన్. ఓకేనా. ఇది పవర్ చిల్ అంటేనే హెవీ స్పీడ్ పెట్టినా మనం బయటకు వెళ్ళి వచ్చినాం అనుకోండి, తొందరగా కూల్ కావాలనుకున్నాం అనుకోండి రూమ్, ఈ పవర్ చిల్ వస్తే తొందరగా కూల్ అయిపోతుంది. ఓకేనా. టెంపరేచర్ అప్ అండ్ డౌన్. ఓకేనా. ఇది ఒకవేళ ఏసీ ఆన్ చేసినా ప్రతిసారి 3 నిమిషాల తర్వాత అవుట్డోర్ యూనిట్ ఆన్ అవుతాయి, 3 నిమిషాల తర్వాత నుంచే కూలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇది మోడ్. ఇప్పుడు ఒకవేళ ఏసీ ఆన్ చేసినాం మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాల తర్వాత కూడా కూలింగ్ రావట్లేదంటే ఇది మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇట్లా ఫ్యాన్ సింబల్ ఉన్నా కానీ ఇట్లా డ్రాప్ సింబల్ నా కూలింగ్ రాదు, మళ్ళీ స్టార్ సింబల్ వస్తేనే కూలింగ్ వస్తుంది. మోడ్. ఓకేనా సార్. ఈ టెంపరేచర్ అప్ అండ్ డౌన్, తక్కువ పెడితే ఎక్కువ కూలింగ్ వస్తే, ఎక్కువ పెడితే తక్కువ కూలింగ్ వస్తుంది. ఓకేనా. ఎక్కువ అంటేనే పవర్ కనెక్షన్. ఇది ఫ్యాన్ స్పీడ్. ఇప్పుడు ఈ 24 ఉందా, ఈ 24లో ఇట్లా పెట్టినాం అనుకోండి ఆటోమేటిక్, ఇదైతేనో సైలెంట్ మోడ్, అంటే ఫ్యాన్ స్పీడ్ అట్లా మనకు బ్లోయర్ సౌండ్ రాకుండా ఉండడానికి. ఇది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్, ఇట్లా 5 స్టెప్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా సార్. స్వింగ్ అప్ అండ్ డౌన్, స్వింగ్ లెఫ్ట్ అండ్ రైట్. కోండ అంటేనో పైనుంచి కిందికి కూలింగ్ ఇస్తుంది, డైరెక్ట్ సైడ్ వెళ్ళిపోతాయి ఆ స్వింగ్స్ అనేది. ఓకేనా. ఈ గుడ్ స్లీప్ అయిందంటే ఇక్కడ ఉన్న డిస్ప్లే అక్కడ రావడానికి ఈ గడియారం సింబల్ లెఫ్ట్ సైడ్ ఇట్లా 3 times లాంగ్ ప్రెస్ చేయాలి. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి వదిలిపెట్టాలి, ఒక సౌండ్ వస్తుంది. అట్లా 3 times ప్రెస్ చేస్తే మనకు ఆ డిస్ప్లే వస్తుంది. ఓకేనా. ఏసీ చేస్తాయి. ఏసీ ఒకవేళ మనం 1 hour కావాలనుకున్నాం, 1 hour అంటే 1 hour టైం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. డ్యూ క్లీన్ అంటే 6 months తర్వాత దీన్ని పట్టుకున్నాం అనుకోండి, ఏసీ లోపల ఐస్ ఫామ్ అయ్యి అది ఇచ్చే క్లీన్ చేసుకుంటుంది. ఎవ్రీ 6 months చేయాలి.